చాలా రోజుల తర్వాత బయటికెళ్తున్నాను. మెట్రో, ఆటో అనుకుంటే జేబు చిరిగిపోద్ది. అందుకే నారీ శక్తి యూజ్ చేసి బస్‌లో ఎక్కేసాం. ఆధార్ కార్డ్‌ని ఆధారంగా పెట్టి టికెట్ కూడా కొట్టిచ్చేసాను. ఇక చలో కోటి పయనం మొదలైంది. ఇక్కడ చూసారా యుద్ధం కోసం అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇక కోటి చేరిపోయాము. ఎటు చూసినా పుస్తకాలు, పళ్ళు, పువ్వులు, కుదిరితే పోలీసులు. అంకుల్ చూసారా బుట్టలు బుట్టలుగా పోసి మరీ అమ్మేస్తున్నాడు. అన్నీ చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయి. ఇవే మనం మాల్స్‌లో, బయటెక్కడైనా పెద్ద షాప్స్‌లో కొన్నాము అంటే ఆస్తులమ్ముకోవాల్సిందే. అయినా కోటిని కోటి అని ఎందుకంటారో తెలుసా? ఇక్కడ ఏ వస్తువైనా కొనాలంటే కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి. కోట్లు వేసుకోగలిగిన వాళ్ళు, వేసుకోలేని వాళ్ళు అందరూ కలిసి కొనగలిగే ప్లేస్ కాబట్టి. అయినా మీకు కోటి అనంగానే ఫస్ట్ గుర్తొచ్చే మాట, పాట ఏంటో చెప్పండి? నాకైతే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ గుర్తొచ్చేది ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కలెక్షన్ అలాగే ఉంటుంది. ప్రైస్ అలాగే ఉంటుంది. ఇవే ఇయర్ రింగ్స్ బయటెక్కడైనా కొన్నాననుకోండి 200, 300లో కొంటాను. ఇక్కడైతే 50, 60లోనే వచ్చేస్తది. ఏంటి ఇన్ని వెరైటీస్ చూస్తున్నాను, ఎన్ని కొనేస్తున్నానా అని చూస్తున్నారా? అస్సల ఒక్కటి కూడా కొనలేదు. చూస్తున్నా అంతే. నేత్రానందం పొందుతున్నాను. మనం కొన్నామా లేదా అన్నది లెక్క కాదు. చూసామా లేదా అన్నదే లెక్క. అలా నచ్చినవన్నీ తడిమి తడిమి చూసి వదిలేసి వచ్చేసా. ఇక అలా చూస్తూ ముందుకొచ్చేసాను. ఎటువైపు చూసినా ఏదో ఒకటి కొనాలనే అనిపిస్తది. ఇక అలా చూస్తూ చూస్తూ బ్యాగ్స్ దగ్గరికొచ్చేసాను. అందరూ మీ డైలీ లైఫ్స్‌లో బ్యాగ్స్‌ని ఎంత ప్రిఫర్ చేస్తారో చెప్పండి? నేనైతే అస్సలు కొనను. ఒక్క బ్యాగ్ తీశాను అంటే సంవత్సరాల కొద్దీ వాడతాను. అన్ని అవుట్‌ఫిట్స్ పైన అలా తీస్తాను. ఇక్కడ పెద్ద కలెక్షనే ఉంది. చూస్తూ చూస్తూ ఉన్నా. ఈ బ్యాగ్ నచ్చింది. కొనాలి అని అనుకున్నా. అందుకే బేరం కూడా ఆడాను. ఈ బ్యాగ్ వాళ్ళకి చెప్పిన కాస్ట్ 300. కొన్నది 150. ఆ బ్యాగుల అబ్బాయితో బేరం ఆడి నడుచుకుంటూ ముందుకొచ్చేసాను. ఎటు చూసినా ఏవో ఒకటున్నాయి. కొనాలి అంటే డబ్బులు ఉండాలిగా. ఇంట్లో మన డ్యాడీ ఎన్ని తిట్లయితే తిడతారో దానికంటే ఎక్కువ కొట్లు, కోటిలో చూస్తాము. ఎటు చూసినా స్మాల్ బిజినెస్ వాళ్ళే. అందరి దగ్గర కొత్త కొత్త వెరైటీస్. చూస్తూ ఉండిపోవచ్చు అంతే. ఇక ప్రైస్‌లోను, వస్తువుల్లోనూ అప్పుడప్పుడు పెద్ద పెద్ద మాల్స్‌ని దాటేస్తుంది కోటి. చూసారుగా కలెక్షన్ చూస్తూ ఉండిపోవచ్చు అంతే. అలా ఒక్కోటి ఒక్కోటి తీస్తూ చూస్తూ ఉన్నాను. ఫిక్స్డ్ రేట్ అంట 120. అన్నీ తిప్పి తిప్పి చూస్తున్నాను. ఏదైనా తిప్పేసి కొందాము అని. ఎన్ని చూసినా ఏది కొనాలి అని అనిపించలేదు. అలా చూసి వదిలేసానంతే. అందరూ కోటి వెళ్తే ఫస్ట్ కొనే అవుట్‌ఫిట్స్ ఏంటి చెప్పండి? కామెంట్ సెక్షన్స్‌లో. నేనైతే మాత్రం వెళ్తాను, చూస్తాను. అన్నిటికంటే ఎక్కువగా ఏదైనా నచ్చితే మాత్రమే కొంటాను. అలా వీధులన్నీ తిరుగుతూ ఉన్నాను. చూస్తూ ఉన్నాను. అలా చూస్తూనే ఈ స్టిక్కర్ల గంప కనిపించింది. ఏ స్టిక్కర్ అయినా 10 రూపీసే అంట. కానీ కలెక్షన్ బావుందబ్బా! ఈ స్టిక్కర్స్‌ని బయట కొంటే మాత్రం కాస్ట్ ఎక్కువే పడుతుంది. ఎలాంటి స్టిక్కర్స్ అయినా విత్ స్టోన్ అండ్ నార్మల్ స్టిక్కర్స్ కూడా సేమ్ ప్రైజెస్ ఉన్నాయి. అలా మనం తవ్వకాల్లో ఎన్నైనా ఏరుకోవచ్చు. కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయి. అయినా మీకు స్టిక్కర్స్ అంటే ఇష్టమేనా? నేను మాత్రం స్టిక్కర్స్ వాడాను అంటే తలనొప్పి ఫుల్లుగా వచ్చేస్తది. అలా అని తిలకం పెడితే కొంచెం బోరింగ్‌గా అనిపిస్తది కదా! ఇది నా ఒపీనియన్. కానీ మా మమ్మీ ఎప్పుడూ తిలకమే పెట్టుకుంటారు. ఇలా చాలామంది అమ్మాయిలు అంతే కదా! ఈ వీడియోలో నేను కనిపించట్లేదేంటి అని చూస్తున్నారా? నేను అదే చూస్తున్నా. వీడియో మొత్తం అంతా తీసుకుంటూ ఉండడం వల్ల నన్ను నేను తీసుకోవడం మర్చిపోయాను. వాళ్ళ పక్కన ఆంటీ వాళ్ళు వీళ్ళు చూస్తుంటే వాటిని అలా వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను. లాస్ట్‌కి ఈ నెక్ పీసెస్ దగ్గరికొచ్చా. ఈ నెక్ పీసెస్ మా ఇంటి దగ్గర కొన్నాము అనంటే మినిమల్‌గా 250 అంటున్నాడు. ఇక అందుకే జోబులు లేకపోయినా జీన్స్ ఏసుకొని వెళ్ళి మరీ జోబుల్లో చేతులు పెట్టుకొనొచ్చేసా. ఇక్కడ కలెక్షన్ చాలానే ఉండింది. కొనాలి అనుకున్న వాళ్ళకి కొన్నంత. డబ్బులుంటే చాలు ఏదైనా కొనేయొచ్చుగా. అయినా నాకెందుకో తెలీదు. నాకు ఒక్క సెట్, 2 సెట్ నెక్ పీసెస్ ఉంటే చాలు. ఎక్కువగా కొత్త కొత్త డిజైన్స్ కొనాలి అనిపిచ్చదు. ఎందుకో వేస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అనిపిస్తదంతే. రెడీ అవ్వేదే చాలా తక్కువ. ఇక వాటి కోసం ఇంతింత పెట్టి కొనడం ఎందుకు అనే ఫీలింగ్ ఏమో. ఇక ఇయర్ రింగ్స్ అంటారా? అవి మాత్రం కొంటాను. అమ్మ పోపుల డబ్బాలో డబ్బులు కలెక్ట్ చేస్తదిగా, అలాగే నేను ఇయర్ రింగ్స్‌ని కలెక్ట్ చేస్తూ ఉంటా. పెట్టుకోవడం చాలా తక్కువ. కొన్ని కొనడం ఎక్కువే. ఇలా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కామెంట్ సెక్షన్‌లో రాయండి. నెయిల్ పాలిష్ క్లిప్స్, బ్రేస్లెట్స్ ఇవన్నీ ఏమీ పడవు మనకు. జస్ట్ ఒక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ సెట్ అంతే. సింపుల్ అండ్ ఎలిగెంట్ అని నాకు అనిపిస్తది. ఎందుకో ఇవన్నీ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ అండ్ టైం రెండూ ఉండవు.
అందుకే ప్రిఫరబుల్‌గా తీసుకోను అంతే. ఆంటీ వాళ్ళు పక్కా బుట్టలో వేస్తున్నారు. అవన్నీ చూస్తున్నా, షూట్ చేస్తున్నా. ఇలా షూట్ చేస్తున్న టైంలో అర్థమైంది వ్లాగర్స్ ఎలా షూట్ చేస్తారు అని జెప్పి. నాకైతే చాలా ఎంబారసింగ్‌గా అనిపిచ్చింది. అందరూ నన్నే చూస్తున్నారు. అది కూడా ఒక రీజనే నేను వీడియోలో లేకపోవడానికి. నేనిలా వీడియో షూట్ చేస్తుంటే నేనేదో పెద్ద వ్లాగర్ అని అనుకుంటున్నారు. ఇప్పుడే జస్ట్ స్టార్టర్ అని తెలీదు. ఇక నేను ఇలా షూట్ చేయడం చూసి చాలామంది అడిగారు కూడా. "నీ ఇన్‌స్టా ఐడీ చెప్పండి, యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పండి" అని జెప్పి. ఇప్పుడే స్టార్ట్ చేశానండి. ఏమీ లేదు దాంట్లో. ఇప్పుడు అప్‌లోడ్ చేస్తాను అని జెప్పి తీశాను వీడియో అంతా. వాళ్ళు కూడా ఒక స్మైల్ ఇచ్చారు. ఆ స్మైల్ కి అర్థం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. నెక్స్ట్ కమింగ్ టు సంథింగ్ వెరీ వెరీ యూనిక్ 10 రూపీస్ వరల్డ్. ఇక్కడ చాలా వస్తువులున్నాయి. ఈ ఏరియాలో 10 రూపీస్ నుంచి 100, 200 వరకు ఉన్నాయి. అన్నీ చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతున్నాయి. ఇది లేదు అని మాత్రం లేదు. అన్నీ దొరికేస్తున్నాయి. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. 150, 200, 250 అలా. బ్యాగ్స్ కలెక్షన్ అయితే బానే ఉంది. కానీ నేనే ఏది కొనలేదు. ఇక అతి ముఖ్యమైన ఘట్టం లేడీస్ అందరికీ సంబంధించింది మేకప్. ఈ మేకప్ ప్రొడక్ట్స్‌ని చూడడమే కానీ ఎప్పుడు కొనలేదు నేను. యూజ్ కూడా చేయలేదు అదేంటో. యూజ్ చేయాల్సిన అవసరం కూడా రాలేదు. మా మమ్మీ ఇలా బాగున్నావులే ఉన్ని అని అంటారు. ఇక నాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు కాబట్టి అసలెప్పుడు కొనలేదు. కొన్ని పేర్లు కూడా తెలీదు నాకు. అలా చూస్తున్నా అంతే. చూడ్డానికి మాత్రం చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! పక్కన ఆంటీ ఏదో కొంటున్నారు. అది చూస్తున్నాను. ఇది లిప్‌స్టికా, లిప్ మ్యాటా ఏంటో అది నాకు కూడా తెలీదు. కనిపిస్తుంది కదా అని చెప్పి తీసేశాను. అన్నీ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి కదా! అలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయని చెప్పి తీశానన్నీ. లిప్‌స్టిక్స్, లిప్ గ్లాస్ చాలానే ఉన్నాయి. ఇలా మేకప్ ప్రొడక్ట్స్ అన్నిట్లో మీ ఫేవరెట్ మేకప్ ప్రొడక్ట్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. అది ఐ షాడోస్ అనుకుంటా. కళ్ళకు వాడతారే అది. చాలా గ్లిటరీగా ఉన్నాయి కదా! నేనైతే ఇంతవరకు ఇవన్నీ చూసిందే కానీ వేసుకుందైతే ఎప్పుడూ లేదు. జస్ట్ అలా చూస్తున్నా అంతే. ఐ షాడో ప్యాలెట్ అనుకుంటా అది. ఐస్ అండ్ చీక్స్‌కి వాడతారు. డిఫరెంట్‌గా ఉన్నాయి. ప్రైజెస్ చాలా చాలా అఫోర్డబుల్‌గా ఉంది రేంజ్ మాత్రం. కావాలి అనుకున్న వాళ్ళు యూజ్ చేసే వాళ్ళందరూ ఒకసారి కోటి విజిట్ చేయొచ్చు. ఈ స్టోర్‌లో చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్ మాత్రం. అండ్ క్వాలిటీ గ్యారంటీ మాత్రం నేను అస్సలు ఇవ్వలేను. ఎందుకంటే నేను వాడలేదు. నాకు తెలీదు కూడా. ప్రొడక్ట్స్ చూడ్డానికి బయట మాత్రం బానే ఉన్నాయి. అందుకే ఒకసారి సజెస్ట్ చేశా అంతే. ఈ పెయింట్ బ్రషెస్ కూడా కాదు మేకప్ బ్రషెస్. ఇక స్పాంజ్ ఇది బ్లెండ్ చేసుకోవడానికి మేకప్ అంతా. కలర్‌ఫుల్‌గా బాగున్నాయి కదా! ఇక అలా చూస్తూ చాలా వరకే చూసాను. నెయిల్ పాలిష్. రెడీ అయినప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటే ఒక డిఫరెంట్ ఎలిగెన్స్ ఇస్తది కదా! అయినా మీ ఫేవరెట్ నెయిల్ పాలిష్ కలర్ ఏంటో కమెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం నార్మల్‌గా రెడ్డే. ఎందుకంటే మా మామ్ ప్రిఫరబుల్‌గా రెడ్డే తెస్తది. నేను షాపింగ్‌కి చాలా రేర్‌గా వెళ్తాను కాబట్టి తనేది తెస్తే అదే పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ లిప్ బామ్స్. లిప్ బామ్స్ కూడా కలర్ షేడ్స్ బాగున్నాయి. ఇక్కడ చూడ్డానికి కలర్‌ఫుల్‌గా చాలా వస్తువులే కనిపిస్తున్నాయి. ఏది కొనొచ్చు, ఏది కొనలేము అనేది చెప్పలేము. అంటే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటది కదా! అలా చూసుకొని కొనండి ప్రొడక్ట్స్ మాత్రం. ఎందుకంటే నాది సెన్సిటివ్ స్కిన్ కాబట్టి నాకు ప్రిఫరబుల్లీ తెలుసు. అన్నీ మనకు పడవు, పడ్డాయి అనంటే ఇంక ఫేస్ మొత్తం చూడలేకున్నట్టుగా అయిపోతది. అందుకే చూసి కొనుక్కోండి. ఇంకా నెక్స్ట్ మిగతావన్నీ అయితే నేను ప్రిఫరబుల్‌గా తీసుకోండి అనే చెప్తాను. మేకప్ ప్రొడక్ట్స్‌కి మాత్రం గ్యారంటీ ఇవ్వను అంతే. ఎందుకంటే స్కిన్ చాలా ఎక్కువ కంటే ఇంకా చాలా సెన్సిటివ్ పార్ట్ కదా! అందుకనే. కుప్పలుగా వస్తువులు దొరుకుతున్నాయి. నెయిల్ పాలిష్‌లని అలా ఇలా. కావాల్సినోళ్ళకి కావాల్సినన్ని. ఒకటి కంటే 2 ఫ్రీ అని చెప్పుంటే పక్కా కొనేదాన్ని. ఒకటి కొంటే ఒకటే ఇస్తారంట. అందుకే కొనలేదు. ఆ క్లిప్ మాత్రం నా జుట్టుకి అస్సలు సరిపోదు. నా జుట్టు కంటే పెద్దగా ఉన్న ఏ దాన్ని కూడా నేను నా జుట్టులో పెట్టను అందుకే. నాకున్న కొంచెం కొత్తిమీరని కాపాడుకుంటున్నా. అందుకే. ఇవి ఫేక్ నెయిల్స్. చూడ్డానికి క్యూట్‌గా ఉన్నాయి కదా! ఇప్పుడే మొదలైంది అసలైన ఘట్టం. ఆడవారి అలంకార సామ్రాజ్యం. ఎటు చూసినా తళతళ మెరిసిపోతున్నాయి. ఇది కొనొచ్చు, ఇది కొనకూడదు అని అస్సలు ఉండదు. ఏదైనా కొనేయాల్సిందే అలా ఉన్నాయి. ఇక జోబులో డబ్బులు కూడా అలాగే ఉండాలి ఇవి కొనాలంటే. ఇలాంటి జ్యువెలరీ ఎన్నున్నా కూడా కొనాలి అనిపిస్తది. అదేంటో. కానీ వేసుకోవాలంటే టైమ్, ఎనర్జీ, ఓపిక మాత్రం అస్సలుండవు. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది డే ఎప్పుడైనా ట్రెడిషనల్‌గా రెడీ అయ్యాము అంటే మెడలో ఒక నెక్ పీస్, చెవులకి కమ్మలు ఇవి 2 చాలా బ్యూటీనిస్తుంది ఒక ఎథనిక్ వేర్‌కి. అవే కదా మన లుక్‌ని కంప్లీట్ చేస్తాయి. అందుకే ఎన్ని రకాలు, ఎన్ని వెరైటీస్ కొన్నా కూడా తనివి తీరదస్సలకి.
అన్ని క్లిప్ స్టాండ్సే రకరకాలుగా ఉన్నాయి. పెద్దవి, చిన్నవి అని. నేను నా కొత్తిమీరకి సరిపడా చూశాను. కానీ ఏది సెట్ కాలేదని వదిలేశాను. జుట్టో రక్షతి రక్షితగా అన్నారుగా! అందుకే ఇంత పెద్ద క్లిప్స్ నా జడలో పెట్టినా నించోదు అని చెప్పి వదిలేసొచ్చా. ఎటు చూసినా ఏవో ఒకటి కనిపిస్తున్నాయి. కొనాలి అనిపిస్తుంది. అందుకే మా మమ్మీ పక్కకు తీసుకొచ్చేసింది. ఇక ఆవిడ సామ్రాజ్యం మొదలైపోయింది. ఎటు చూసినా 40, 60, 100 ప్రోడక్ట్స్ అన్నీ సూపర్‌గా ఉన్నాయి. క్వాలిటీ కూడా పర్లేదు బావున్నాయి. బయట పెట్టే వాటికంటే పర్లేదు. ఇక ఈ కాస్ట్‌కి ఇవి రావడం చాలా ఎక్కువనే చెప్పాలి. ప్రైజెస్ అనేవి ఫిక్స్డ్‌గా ఉంటాయి. ప్రోడక్ట్స్ కూడా అలాగే. 20 రూపీస్‌కి గరిటెలు, స్పూన్లు అన్నీ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అదేంట్రా అంటే మా ప్రైస్ ఇంతే తీసుకో అని చెప్పారు. సర్లేండి అని చెప్పి కొన్ని ఎత్తుకున్నారు. 20 రూపీస్ వర్త్ ద ప్రైస్ అనుకున్నప్పుడు కొనేయొచ్చు కదా! అలానే 1, 2 తీసామంతే. ఎటు చూసినా గరిటెలు, బౌల్స్, స్పూన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా కావాల్సిన లుక్‌కి కావాల్సినంత. అయినా మీరు బయటకు వెళ్ళంగానే ఫస్ట్ చూసేవేంటి? డ్రెసెస్ ఆర్ హోమ్ అప్లయెన్సెస్. మోస్ట్‌లీ అమ్మలందరూ ఇలాంటివే చూస్తారు. హోమ్ అప్లయెన్సెస్ అంతే. అవి తీసుకున్నప్పుడు వాళ్ళకో సాటిస్ఫాక్షన్ దొరుకుతదేమో. ఇక ఇవన్నీ 30 అంట. బాక్సెస్ ఉన్నాయి. ప్లాస్టిక్ బాక్సెస్. పర్లేదు వర్త్ ద ప్రైస్ అనే చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. 20, 30, 50, 100 అన్నిటికి కూడా వర్త్ ద ప్రైస్ అనే చెప్పాలి. ఇలాంటి స్పూన్లు, గరిటెలు బయట ఎక్కడ దొరుకుతున్నాయండి ఈ ప్రైస్‌కి? మీరెప్పుడైనా ఈ షాప్‌ని విజిట్ చేశారా లేదా అన్నది కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే ఫస్ట్ టైమే వెళ్ళాను. అలా వెళ్ళి లోపల చూస్తూ ఉంటే ఎన్నో కనిపించాయి. చూస్తూ ఉన్నాను. ఇక మా ఏరియాలో ఇవి కొన్నప్పుడైతే మినిమమ్ 40, 50 ఒక్కోటి పెట్టి కొంటాము. ఇక్కడేంట్రా అంటే 20కి, 10కి ఇచ్చేస్తున్నాడు. అలా అని క్వాలిటీ బాలేదా అంటే పర్లేదు. క్వాలిటీ కూడా బానే ఉన్నాయి. వర్త్ ద ప్రైస్ అనే చెప్పాలి. ది బెస్ట్ పార్ట్ అబౌట్ షాపింగ్ ఈస్ హ్యావింగ్ ఎన్ ఐస్ క్రీమ్. మా మమ్మీ నా చుట్టూ తిరుగు, నేను కావాల్సినవన్నీ ఇస్తాను, అవి పట్టుకో, నీకు ఐస్ క్రీమ్ కొనిస్తాను అని చెప్పింది. అందుకే సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా తిరుగుతున్నా. ఇలా తిరగడంతో పాటు వీడియో కూడా షూట్ అయిపోతదిలే అని చెప్పి అన్నీ చూస్తున్నాను. మా మమ్మీదని కాదు, పక్కన ఆంటీ వాళ్ళేవో తీసి చూస్తున్నారు. చిన్న చిన్న వస్తువులని. నాకు ఇంట్రెస్టింగ్‌గా అనిపించి చూస్తున్నా. ఇవన్నీ 120 రూపీస్ అంట. ఫిక్స్డ్ ప్రైస్. బాగున్నాయి ప్రోడక్ట్స్ అన్నీ. అన్నీ స్టీల్ ఐటెమ్స్. వర్త్ ఎ పెన్నీ అని చెప్పాలి. వీటిని ఏమంటారో కూడా ప్రాపర్‌గా తెలీదు. అన్నీ పాన్స్ అంటున్నా అంతే. బాక్సెస్, పాన్స్, కుకింగ్ యుటెన్సిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. క్వాలిటీ ఆ డబ్బులకైతే వర్త్ ఇట్ అనే చెప్పాలి. మనం నేల టికెట్ కొని బాల్కనీకి వెళ్ళైతే చూడలేముగా. కొన్న నేల టికెట్‌కి మాత్రం వర్త్ ద ప్రైస్. ప్రోడక్ట్స్ కూడా చూడడానికి లుక్ వైస్ అండ్ క్వాలిటీ వైస్ కూడా బాగున్నాయి. ఇలా చూస్తూ పోతే ఎన్నెన్నో చాలానే ఉన్నాయి. ఎందుకు మమ్మీ ఇంట్లో ఇన్ని ఉన్నాయి కదా మళ్ళీ చూస్తున్నావు అని చెప్పాను. ఇక నా పక్కనే ఉన్న ఆంటీ చూస్తున్నారు కదా, ఆంటీ అన్నారు, మనం కొన్నామా లేదా అన్నది లెక్క కాదు, చూసామా లేదా అన్నదే లెక్క. చూస్తే అదో సాటిస్ఫాక్షన్ అని అన్నారు. సరేలే అర్థమైంది అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. కమ్స్ ద స్టిక్కర్ సామ్రాజ్యం. ఎటు చూసినా స్టిక్కర్స్ కనిపిస్తాయి. పిన్స్ కనిపిస్తాయి. చిన్న చిన్న పిల్లల వస్తువులన్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. చాలా క్యూట్‌గా కూడా ఉన్నాయి. ఇలాంటి స్టిక్కర్స్ చిన్నప్పుడు మా మమ్మీతో గొడవ పడి మరి తెచ్చుకునేదాన్ని. అప్పట్లో చేసిన యుద్ధాలే వేర్లేండి. ఇన్ని యుద్ధాలు చేసినా కూడా 10 అడిగితే ఒకటి కొనిచ్చేదమ్మ. ఎక్కువ మాట్లాడితే అది కూడా కొనివ్వను అని చెప్పేది. అందుకే నోరు మూసుకొని ఏదిస్తే అది తీసుకునేదాన్ని అప్పట్లో. అప్పట్లో అంటే ఎంతో టైం అని కాదులేండి. లాస్ట్ 15 ఇయర్స్, 16 ఇయర్స్ బ్యాక్ అంతే. ఇవన్నీ కూడా 10, 15 రూపీస్, 20 రూపీస్ ఐటెమ్స్ అంతే. చూడ్డానికి చాలా క్యూట్ అండ్ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఎటు చూసినా కలర్స్ అంతే. ఐబ్రో పెన్సిల్స్, రబ్బర్ బ్యాండ్స్‌తో పాటు ఇంట్లో వాడే బోగాన్లతో సహా అన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి. అన్నీ చూస్తున్నాను. ఏదైనా వర్త్ ద ప్రైస్ అనిపిస్తే కొందాము అని చెప్పి. అన్నీ వర్త్ ఇట్టే ఉన్నాయనుకోండి. కానీ నాకు అవసరం ఉండేవి కూడా చూడాలి కదా! అవసరం లేకుండా కొంటే మమ్మీ కొనివ్వదుగా. అందుకే చూస్తున్నా. వీటిలో ఏవైనా నాకు సరిపడేవి ఉన్నాయా అని చెప్పి. అన్నీ క్యూట్‌గా ఉన్నాయి. అటు ఇటు ఎటు చూసినా ఎన్నో వస్తువులు కనిపిస్తున్నాయి. ఇది చూసారా క్లిప్స్ చాలా క్యూట్‌గా ఉన్నాయి కదా! ఈ క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ మా మమ్మీ ఎన్ని కొనిచ్చినా కూడా 2 డేస్ కూడా పెట్టుకొని వాడుతున్నాను. అవి ప్లేస్ వెతుక్కుంటూ వెళ్ళిపోతాయేమో. తెచ్చిన 2 డేస్ తర్వాత మాత్రం నా దగ్గర అస్సలు ఉండవు. అందుకే మా మమ్మీ నీకు కొనిచ్చడం ఒకటే, ఆ నర్సరీ పిల్లకి కొనిచ్చడం ఒకటే అని చెప్తది. అయినా అవి నాతో ఉండకపోతే నా తప్పెలా అవుతది చెప్పండి. నేను జాగ్రత్తగానే దాస్తాను. 2 డేస్ తర్వాత అవే ఏంటో కనిపించవు అస్సలకి. అంటే 1, 2 సార్లు వాడిన తర్వాత దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎక్కడ పడితే అక్కడ పెడతాము. అవి ఎక్కడ కావాలంటే అక్కడికెళ్ళిపోతాయి అంతే.
చిన్నప్పుడు ఈ క్యూట్ క్యూట్ క్లిప్స్ కోసం యుద్ధాలే చేసేదాన్ని. 100 సార్లు అడిగితే ఒక్కసారి కొనిచ్చేదమ్మ. నీకు తెచ్చినా వేస్టే, పెద్దయ్యాక కొనిస్తాలే, ఇప్పుడన్నీ పారేస్తావని చెప్పేది. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారనుకోండి. నీకేది కొనిచ్చినా వేస్ట్, జాగ్రత్తగా దాయు, పారేస్తావు, చిన్న పిల్ల కంటే ఘోరమని చెప్పింది. ఇప్పుడు అంతే తేడా. చిన్నప్పుడేమో పెద్దయ్యాక కొనిస్తాలే అని చెప్పారు. ఇప్పుడేమో చిన్నప్పుడే బాగుండేది, ఇంత ఏజ్ వచ్చిందా అయినా నీతో జాగ్రత్త లేదు అని చెప్పి తిడుతున్నారు. సర్లేండి, ఎంత తిట్టినా అమ్మాయి కాబట్టి సైలెంట్గా ఉండాలంతే. ఈ బెలూన్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతసేపు అయినా ఊదుతూ కూర్చోవచ్చు. ఈ సోప్ బబుల్స్ కలపడానికైతే ఇంట్లో సోప్ అంతా వాడేసేదాన్ని. బయటికి వెళ్ళినప్పుడు ఇది కొనేయకుండా మాత్రం రిటర్న్ రాలేదు ఎప్పుడు. అంత ఘోరం చేసేదాన్ని. ఇక ఎటు చూసినా ఏదో ఒక వస్తువు కనిపిస్తుంది. ఇటు చూసారా బార్బీ బొమ్మ. అయినా బార్బీ బొమ్మ, తెలుగుంటి బుట్ట బొమ్మ, ఇవి రెండిట్లో ఏది బాగుంటుంది మీరు చెప్పండి. నేనైతే తెలుగుంటి అమ్మాయి అనే చెప్తాను. అదిగో చూసారా, నా కొత్తిమీర కట్టకి మళ్ళీ యుద్ధం చేయడానికి ఇంకోటి వచ్చేసింది. ఇంత పెద్ద క్లిప్ నా జుట్లో ఎప్పుడు నిలబడాలి, పెట్టిన నెక్స్ట్ మినిటే కింద జారు ఉంటుంది, విరిగిపోతాయి కూడా, అందుకే కొనలేదు. అన్నీ కలర్ఫుల్గా ఉన్నాయి. క్లిప్స్ అన్నీ ఎన్ని కొన్నా కూడా మా మమ్మీకే సరిపోతుంది, తనకు జుట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇక ఈ స్టిక్కర్స్, కలర్ఫుల్ స్టిక్కర్స్ జుట్టుకి, జడకి, కళ్ళకి పెట్టుకుంటారంట. నాకు ప్రాపర్గా తెలీదు, పక్క ఆంటీ చెప్పింది. నేను ఎప్పుడూ పెట్టుకోలేదు, ఎప్పుడైనా ట్రై చేద్దామా అని చెప్పి చూస్తున్నా అంతే. ఇలాంటి చిన్నపిల్లల రబ్బర్ బ్యాండ్స్, పక్కన క్లిప్స్ చాలా బాగున్నాయి క్యూట్ క్యూట్గా. చెప్తున్నా కదా, కొనాలి అనుకున్న వాళ్ళకి కొనాల్సినంత ఎన్నైనా ఉన్నాయి. బుట్టలు బుట్టలు పట్టుకెళ్ళచ్చు. అయినా మీరు షాపింగ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే ప్లేస్ ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో రాయండి. నేనైతే చాలా అంటే చాలా రేర్గా వెళ్తాను షాపింగ్కి. ఎప్పుడు స్కూల్, కాలేజ్ ఇలా ఉండడంలో మా మమ్మీని ప్రతిసారి బట్టలు తెచ్చేవారు. ఎప్పుడో రేర్గా మేము వెళ్తాము. అలా వెళ్ళినప్పుడే మొత్తం కావాల్సినవన్నీ బుట్టలో సర్దేసుకొని వచ్చేస్తా. ఇక మీ అందరికీ స్ట్రీట్ షాపింగ్ ఇష్టమా, లేదంటే మాల్స్ ఇలాంటి పెద్ద పెద్ద యూనిక్ స్టైల్స్లో, యూనిక్ వేస్లో, కాస్ట్లీ మాల్స్ ఇష్టమా అనేది చెప్పండి. కమెంట్ సెక్షన్లో రాయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే అఫోర్డబుల్ అని అంటాను. మనం ఎంత పెద్ద మాల్స్లో కొన్నా, లేదంటే ఎంత చిన్న షాప్లో కొన్నా మనకు నచ్చింది కొనాలి, మనకు నచ్చిన బడ్జెట్లో ఉండాలి. ఇవి రెండు నాకు చాలా ఇంపార్టెంట్ అంతే. దాని కాస్ట్, ఎక్కడ కొన్నాం, బ్రాండ్, ఇవన్నీ నాకు అస్సలు పడవు. నా మనసుకు నచ్చిందా లేదా, నేను సాటిస్ఫైడ్గా ఉన్నానా లేదా అన్నదే పాయింట్. అలాగనే కొంటాను అన్నీ కూడా. చూసారా, చిన్న చిన్న క్లిప్స్ అని చెప్పి, కీ చైన్స్ అని చాలా ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీ చైన్స్ ఉన్నాయి. అలా చూస్తూ ఉన్నా కీ చైన్స్ అన్నీ. ఈ బొమ్మ బాగుంది కదా, అది టేప్. ఇలా చూస్తూ ఉంటే ఎన్నెన్నో. ఇంత దూరం వచ్చి కూడా గిన్నెలతో స్క్రబ్ మాత్రం మర్చిపోలేదు నా పక్కన ఉన్న ఆంటీ. గుర్తుపెట్టుకొని మరి టబ్లోకి వేసుకుంటున్నారు. కప్స్ యూనిక్ అండ్ అఫోర్డబుల్ ఉన్నాయి. 10 రూపీస్ ప్రైస్ అంట, ఫిక్స్డ్. ఒక కప్ పర్లేదు, బాగుంది కదా, క్యూట్గా ఉన్నాయి చూడ్డానికి. ఇక ఇవి రబ్బర్ బ్యాండ్స్, కలర్ఫుల్గా ఉన్నాయి, 3 కలర్స్, 10 రూపీస్ అంట. ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఎన్నో కొన్నాను, ఒక్కరోజు కూడా నాతో ఉండలేదు. హెయిర్ బ్యాండ్స్, పప్పీ పిన్స్, సేఫ్టీ పిన్స్, వీటన్నిటికీ నాకు ఏదో తెలియని అనుబంధం. తెచ్చిన 2 రోజుల్లో నా దగ్గర నుండి వెళ్ళిపోతాయి అంతే. ఫెవిస్టిక్, ఫెవికాల్ ఇలా చాలా చాలా దొరుకుతున్నాయి. ఎన్ని షాపింగ్ చేస్తున్నావు కదమ్మా, నాకు కూడా ఏదైనా తీసివ్వు అని చెప్పాను మా మమ్మీతో. నీకు కావాల్సినవి తీసుకో అని చెప్పింది. ఏం కొనాలో తెలియక అలా అలా తిరుగుతున్నా అంతే. చాలానే చూశాను, బ్రేస్లెట్స్ అని, అవన్నీ ఇవ్వని, క్లిప్స్ అని. దెండ్ ఎలాగో విరగొట్టేసుకుంటాగా, రేపు ఎల్లుండి నాతో ఉండో, కొనడం అవసరమా అనిపించింది. సర్లే, ఉంటే ఉంటాయిలే అని చెప్పి అలా 1-2 బ్రేస్లెట్స్ తీసుకున్నా, 2 క్లిప్స్ తీసా. ఇవి చాలా బాగున్నాయి కదా, చిన్న పిల్లలకి వేస్తే చాలా చాలా క్యూట్గా కనిపిస్తాయి. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. రంగురంగుల దండలు రింగు రింగున తిరిగి ఉన్నాయి. ఈ రింగు రింగున తిరిగిన బ్రాస్లెట్స్ అనుకుంటవి. చూడ్డానికి క్యూట్గా ఉన్నాయి కదా. ఎంత సాపినా సాగుతోంది అలా. అలాగే మళ్ళీ వెనక్కి కూడా వచ్చేస్తున్నాయి అనుకోండి. క్లిప్స్ చూసాను, ఇవి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ ఉన్నాయి. 20 రూపీస్ ఈచ్ అనుకుంటా. పర్లేదు, బాగున్నాయి కదా క్యూట్గా. నాకు ప్రైజెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఏదో గుర్తున్నాయి అలా అలా చెప్తున్నా అంతే. కానీ అన్నీ అఫోర్డబుల్ ఉన్నాయి అబ్బా. ఇక బయటి వాటికంటే వర్త్ ఇట్ అనే చెప్పాలి. ఈ బటర్ఫ్లై క్లిప్ తీసుకెళ్ళిన నెక్స్ట్ మినిట్ నా దగ్గర ఉండదు, విరగ్గొట్టేస్తాను, అందుకే తీసుకోలేదు. ఇక ఈ క్లిప్ జాంబీ లాగా ఉంది, ఆఖరికి చిన్నపిల్లలు కూడా పెట్టలేమనిపించింది, అందుకే తీసుకోలేదు. చూడ్డానికి క్యూట్గా ఉన్న, తల మీద పెట్టుకుంటే చాలా వికారంగా ఉంటుంది కదా, అలా నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా చెప్పండి. క్లిప్స్ అనేవి చాలా క్యూట్, సింపుల్గా ఉంటే బాగుంటుంది అబ్బా.
ఇవైతే నా కొత్తిమీర కట్టకు సరిపడేలాగా దొరుకుతున్నాయి. అలా అని చెప్పి ఒకటి చూసా. ఇది చిన్న పిల్లల హెయిర్ బ్యాండ్. పెడితే నెత్తి మొత్తం సరిపోద్ది. చాలా క్యూట్, యూనిక్ ఉన్నాయి కదా! ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాను. అప్పుడే పెట్టుకునేదాన్ని కాబట్టి. చిన్న పిల్లలకి కావాల్సినవి కూడా చాలా ఉన్నాయి. చాలా క్యూట్, క్యూట్ యాక్సెసరీస్ ఉన్నాయి. క్యూట్ యాక్సెసరీస్ బయట కొంటే ఒకటి 10, 20 అలా పేరు చెప్తారు. ఇక్కడ బావుంది. రేట్ అఫోర్డబుల్ ప్రైస్‌లోనే ఉన్నాయి. కలర్‌ఫుల్ గూడా ఉన్నాయి. ఇలా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ బోస్ ఇలా అన్నీ చూసి కావాల్సినవన్నీ ఎత్తుకొని ఒక డబ్బాలో వేసుకున్నా. ఈ లాంతర్ చూసారా? లైట్ లేనప్పుడు పెట్టుకోండి బావుంటుంది క్యూట్‌గా. లైట్ కూడా వస్తుంది. అన్నీ చూస్తూ అలా తిరుగుతూ ఉన్నాను. కొన్ని డెకరేటివ్ ఐటెమ్స్ కొన్నాం. ఇంటికి కావాల్సిన వస్తువులు కొన్నాము. నేను ఏడ్చి కొనిపించుకున్న కొన్ని క్లిప్స్ కూడా ఉన్నాయి. ఆ చిన్న క్లిప్స్ కూడా కొనివ్వమ్మా అని అడిగాను. నువ్వేమైనా చిన్న పిల్లవా అని తిట్టింది. అందుకే ఏమనకుండా వదిలేసా. ఇవి చూసినప్పుడు చాలా క్యూట్‌గా అనిపిస్తాయి. కానీ పెట్టుకున్నప్పుడు నిజంగానే చిన్న పిల్లల కనిపిస్తది. అస్సలు సూట్ అవ్వదు. అందుకే తీసుకోలేదు. ఏమైతే ఏంటి అన్నీ చూసేసి కోటి మొత్తం తిరిగేసి లాస్ట్‌కి ఒక ఐస్ క్రీమ్‌తో స్వస్తి చెప్పాను. డీల్ డన్ అయింది. ఇంతసేపు హెల్ప్ చేసినందుకు మా మమ్మీ ఐస్ క్రీమ్‌తో పాటు పావు బాజీ కూడా కొనిచ్చింది. 2 తినేసి సైలెంట్‌గా ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చేసాం. రిటర్న్‌లో కూడా నారీ శక్తినే వాడాను. మెట్రోకి చార్జెస్‌కి పెట్టే డబ్బులతో ఇంకొక ఐస్ క్రీమ్ కొనుక్కొని తినొచ్చు కదా అని. ఏది ఏమైతే ఏంటి ఒక సాటిస్ఫైడ్ షాపింగ్ ఎప్పుడు అనిపిస్తదంటే మనం మొత్తం తిరిగి మన చేతులతో పట్టుకొని మనకు నచ్చింది కొన్నప్పుడే. ఆన్‌లైన్ షాపింగ్ కిక్ లేదబ్బా!